అందరికీ నమస్కారం. సంక్రాంతి రుచులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా వనిత టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేవి రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడు బస్వనులు, కొత్త అల్లుళ్ళ సందళ్ళు, కోడి పందాలు, వీటన్నిటితో పాటు పసందైన సాంప్రదాయ పిండి వంటలు. అలాంటి సాంప్రదాయ పిండి వంటల్ని మన ప్రత్యేక సంక్రాంతి రుచులు కార్యక్రమంలో చూడబోతున్నాం. అందులో భాగంగానే ఈ రోజు మేము వచ్చేసాము తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రేనికోనకి. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మనం చక్కటి సాంప్రదాయ సంక్రాంతి రుచులను పరిచయం చేసుకోవడానికి ఈ రోజు మనం వచ్చేసాం కాట్రేనికోనలో ఉంటున్న వేదుల దేవి గారింటికి. ఇక్కడ వారి స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారు. చక్కటి పల్లెటూరి వాతావరణంలో పండుగ వాతావరణం కూడా తోడైతే ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. మనకి ఈ రోజు రుచులను పరిచయం చేయడానికి ఐశ్వర్య అలాగే రోహిణి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రోజు ఏం పరిచయం చేస్తున్నారో, ఎలాంటి చక్కటి వంటలు వండుతున్నారో తెలుసుకుందాం. మరి దానికంటే ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలిపేద్దాం. హాయ్ ఓకే దేవి గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే కోనసీమ పెట్టింది పేరు. మరి ఇక్కడ అందరూ కూడా చేరి చాలా చక్కగా ఈ 4 రోజుల పండుగని జరుపుకుంటారు. రకరకాల పిండి వంటలను వండుకుంటారు. మరి ఈ రోజు ముందుగా ఇద్దరిలో ఎవరు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో తెలుసుకుందాం. ఎవరు పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ నేను ఫస్ట్ చేస్తాను. మీరా? ఏ వంట పరిచయం చేస్తున్నారు? కార్న్ ఫ్లోర్ తో హల్వా చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ తో హల్వా అంట. చూసారా, అసలు చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. జనరల్ గా అయితే చాలా మంది మామూలుగా రకరకాల పిండిలతో ట్రై చేస్తారు, కానీ కార్న్ ఫ్లోర్ తో ట్రై చేయాలని అనిపించినట్లుంది. ఎలా ఉంటుందో తెలుసుకుందాం, ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్పండి. కార్న్ ఫ్లోర్ అండి, పంచదార, జీడిపప్పు, నెయ్యి అండి. సో అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం. ఓకే, ఈ గన్లో కలుపుతారా? ఎంతెంత తీసుకున్నారు? 2 ఒక కప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఓకే, 1 కప్పు కార్న్ ఫ్లోర్ కి 1 కప్పు షుగరా? అంటే ఈ కప్పు సరిపోగా ఇందులో పెట్టి. ఓకే, మీడియం సైజ్ అయితే 2 కప్పులు, మామూలుగా అయితే 1 కప్పు సరిపోతుంది. షుగర్ కూడా 2 కప్పులు 1 కప్పు? 2 కప్పులు తీసుకోవాలి. నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసారు. సింపుల్గా అయిపోతుంది ఇవంతా. సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని పంచదార కలిసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, కలిసిపోయిందా? కలిసిపోయిందండి. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇదా? ఇంత మన ఇష్టం. కొంచెం అలవాట్లు అయితే తోచినంత వేస్తారా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ వెలిగించి స్టవ్ మీద. అవునా? ఓకే, సిమ్లో పెట్టాలా? సిమ్లోనే పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎవరు చెప్పారు మీకు వంట? మా అమ్మగారు చెప్పారు. అమ్మగారా? ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం? అంటే ఇది కొత్త వంట మీకు ముందు నుంచి? లేదు, మా అమ్మ మా చిన్నప్పుడు చేసేవారు. ఆహా, ఓకే. నేను పెళ్ళయ్యాక చేస్తున్నాను. ఓకే, ఇది ప్రతి ఇయర్ వండుతారా? వండుతారు. ప్రతి ఇయర్ చేస్తారా? ఓహో, సంక్రాంతి స్పెషల్ వంట ఇంట్లో. ఓకే, మరి ఎవరైనా చుట్టాలు లేదంటే మా లాగా ఎవరైనా వచ్చినప్పుడల్లా ఇలాంటి ఏమైనా చూపించారా? ఏం చెప్పారు ఇలాంటి వంటలు వండినప్పుడు? బాగుందా? అంటే బాగుందంట అందరూ.
ఓకే. ఇంకా మీరు ఏమైనా వంటలు ప్రయోగాలు అవన్నీ చేస్తానండి. చేస్తారా? ఏంటి ఎక్కువ స్వీట్సా లేకపోతే హాటా నాన్ వెజ్జా ఏవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? మేము నాన్ వెజ్ తినమండి. తిన్నారా? మామూలుగా స్వీట్ హాట్ పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడతాను. ఓకే. మరి సంక్రాంతి ఎలా జరుపుకుంటారండి? సంక్రాంతి మా ఊర్లో మేము అందరం కలిసి మేము అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటామండి. మేము డ్రామాలు కూడా చేస్తారు, డ్యాన్సులు కూడా చేస్తారు. ఓకే. దేవి గారు మీరు ఎలా చెప్తారు? ఓకే. ఇదిగో చూస్తున్నాం కదా, చాలా మంది చుట్టాలు ఉన్నారు మీకు. అందరూ ఇదే ఊర్లో ఉంటారా? ఓకే. ప్రతి సంక్రాంతి అందరూ కలుస్తారా? ఓకే. ఎన్ని రోజుల ముందు నుంచి మొదలు పెడతారు పండుగ? ముగ్గులు వేస్తారు కదా. ఓకే. ఇలా ఎంతసేపు కలవాలి? ఇది గట్టిపడే వరకు ఇలా గట్టిపడే వరకు. ఇంకేం యాడ్ చేసే పని లేదా? ఏం లేదు. ఓకే. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చండి, అది పిల్లలకు మంచిది కాదని నేను వేయను. ఓకే, మంచిదే. ఇది ఎన్ని రోజులు ఉంటుంది బయట పెడితే? 2 రోజులు ఉంటుంది. 2 రోజులు. ఐశ్వర్య నువ్వేం చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. చూస్తున్నారా, ఫ్యాషన్ డిజైనింగ్ అంట. ఇప్పుడు అమలాపురం దగ్గరనే ఉంది ఇది ముమ్మిడివరం. అక్కడ కాట్రేని కోణంలో కూడా మనం ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు. చూసారా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారండి అందరూ, మంచిగా అప్డేట్ అవుతున్నారు. తను కూడా చూసారా చక్కగా బుట్ట చేతులు పెట్టుకొని మంచి కాంబినేషన్లో డ్రెస్ వేసుకుంది. ఇంకెవరికైనా ఇప్పుడు చిన్న చిన్నగా ఏమైనా చేసావా? పిల్లలకి డిజైన్ చేసావు. ఓకే. ఎన్నాళ్ళు ఉంటుంది జనరల్గా కోర్స్? 3 years. ఓకే, 3 years డిప్లొమా. నైస్, గుడ్. సో మరి సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటావు ప్రతి ఇయర్? ఎక్కడ ఉంటారు అందరూ? హైదరాబాద్లో. ఓకే. నువ్వైతే ఇక్కడే కదా ఉంటావు? ఓకే. దేవి గారికి ఆల్రెడీ పరిచయం చేశాం కదా మీకు. ఈరోజు షోకి హోస్ట్ నేనైనా కానీ అందరినీ పిలిచింది మాత్రం ఈవిడే, కాబట్టి ఈవిడ మెయిన్ హోస్ట్. మీకు పిల్లలు ఎంతమంది అండి? అబ్బాయి అమ్మాయి. ఓకే. ఏం చేస్తున్నారు? ఓకే. ఇక్కడే ఉంటారా? వైజాగ్. ఓకే. ఎవ్రీ ఫెస్టివల్కి వచ్చేస్తారు ఇక్కడికి? ఓకే. మీరు వెళ్తుంటారా వైజాగ్? వెళ్తుంటారా? ఎక్కడ బాగా అనిపిస్తుందండి? ఇక్కడ ఉందా బాగుందా, అక్కడ ఉందా? ఇక్కడే బాగుంటుందా? కాట్రేని కోన అంటే చాలా ఇష్టంలా ఉందండి. ఓకే. ఎంతవరకు వచ్చింది? ఇది అయిపోయిందండి. అయిపోయిందా? రెడీ అయిపోయింది. భలే ఉందండి, జల్లీ జల్లీగా డిఫరెంట్గా ఉంది. ఓకే, తీసేస్తారా? సర్వ్ చేసుకుందాం. కొంచెం నెయ్యి రాసుకునండి. ఓకే, నెయ్యి రాయాలా? కేక్ స్టైల్లో దీనికి నెయ్యి రాసి రాయినా? ఓకే. ఎందుకని అంటే అంటుకుంటుందా దీనికి? ప్లేట్కి అంటుకోకుండా. ఓకే. అవును, మీరు అందులో నెయ్యి ఏం వేయలేదు కదా? టేస్ట్ కోసం కొంచెం దాంట్లో కూడా వేస్తే బాగోదా? నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. సో ఇష్టం ఉంటే నెయ్యి అంటే బాగా ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, లేదంటే వద్దు, అంతే కదా? ఓకే. సో నెయ్యి రాసేసాను చాలా, ఇంకా చాలు. ఓకే, సరే సర్వ్ చేసేయండి అయితే. చూడడానికి చాలా బాగుంది, డిఫరెంట్ స్వీట్లా ఉంది. ఇది హల్వాలాగా అనిపించట్లేదు. వేడివేడిగా బాగుంటుందా? చల్లారిగా బాగుంటుంది. చల్లారికనా? ఓకే. చల్లారిన తర్వాత ఇది బాగా గట్టి పడుతుందా? కొంచెం గట్టి పడుతుంది. ఓకే. పీసెస్ లాగా వస్తుందా? అంటే కట్ చేసుకుని తినడానికి అలా? పిల్లలకి బర్త్డేకి కేక్ ఇలా చేసే ఇచ్చాం. ఓకే. సో దీంట్లో మనం కావాలనుకుంటే డెకరేషన్ కోసము, టేస్ట్ కోసము ఇవన్నీ యాడ్ చేయొచ్చు అన్నమాట. కాజు వేయించు. ఓకే. కాజు, కిస్మిసా? మీ పిల్లలకి ఇష్టమా ఇది? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే. సో పండగ కాకపోయినా కానీ అప్పుడప్పుడు చేస్తుంటారా మరి? ఓకే. చందన మనం ఇలాగా తయారు చేసుకున్నాం కదా, ఫుడ్ కలర్ వేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటే ఇలా తయారవుతాయి. ఓకే. వావ్, చూసారా, అసలు బయట షాపుల్లో చూసే అంత మంచి టేస్టీ హల్వా లాగా కనిపిస్తుంది ఇది చూస్తుంటే. సో చూస్తున్నారు కదా, ఫుడ్ కలర్ వేస్తే ఇంత కలర్ఫుల్గా ఇంత చక్కగా తయారవుతుంది. మామూలుగా సంక్రాంతి పండుగ కానీ లేదంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ బయట షాపులకి వెళ్ళి స్వీట్స్ గబగబా కొని తెచ్చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఇంత ఈజీగా తయారు చేసుకోవాలన్న సంగతి మనకు తెలిసింది కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగే చక్కటి స్వీట్స్ని తయారు చేసి ఇవ్వచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా కేక్స్ లాగా కట్
చేసి పెట్టారు. హల్వా ఇట్లాగే ఉంటుంది కదా మనం బయట చూసినప్పుడు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొని అనారోగ్యం తెచ్చుకునే కంటే ఇంట్లోనే సాంప్రదాయ వంటల్ని ఇలా తయారు చేసుకుని చక్కగా తినండి. సో మరి ఇంత కలర్ఫుల్గా ఇంత దగ్గర నుంచి కనిపిస్తుంటే నేను తినకుండా ఉంటానా? టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్గా ఉంది. ఈ ముక్క ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నాకు. చాలా చాలా స్వీట్గా పర్ఫెక్ట్గా ఉందండి. చాలామంది ఇలాంటి కొంచెం లైట్ స్వీట్స్ని ఇష్టపడుతూ ఉంటారు. సో నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. జెల్లీస్ లాగా చిన్నపిల్లలు కూడా నిజంగా దీన్ని బాగా ఇష్టపడి తింటారు. అవి చెప్పారు కదా ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టమని. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నాతో పాటు వాళ్ళకు కూడా ఒక్కొక్క స్వీట్ని నేను ఇప్పుడు ఇస్తాను. స్వీట్ అందరి దగ్గరికి వచ్చిందా? ఓకే, అయితే తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందండి? సూపర్. ఎలా ఉందండి? ఎక్సలెంట్ గా ఉంది. చూసారు కదా, హల్వాకి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చేసింది. ఇది ఈ సంక్రాంతి పండుగ రోజున మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు కూడా ఇలాగే అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ సూపర్ అంటారు. మీకు ఇప్పటి వరకు వంటలు రాకపోయినా ఇలాంటి వంటలతో స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా ఉంది.